హరిత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కొత్తగా తీపి కబురు చెప్పింది. వృద్ధులకు కొత్తగా సీనియర్ సిటిజన్ కార్డులు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ ఈ సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డు అందించేందుకు నిర్ణయించింది. ముందుగా ఈ కార్డు పొందేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఉచితంగానే పొందవచ్చు అని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవలు పొందేందుకు వీలుగా 60 ఏళ్లు దాటిన వారికి సీనియర్ సిటిజన్ కార్డు అందించనుంది. ఈ కార్డు డిజిటల్ రూపంలో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో పొందేందుకు వీలుంటుంది. మీ సేవ, ఇంటర్నెట్ కేంద్రాల నుంచి కూడా ఈ డిజిటల్ కార్డులు పొందవచ్చు. ఈ సీనియర్ సిటిజన్ కార్డును ఏ విధమైన రుసుము లేకుండా ఉచితంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా అందుకోవచ్చు. అంతేగాక ప్రతిసారీ వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్ కార్డు ఆధారంగా ఆ వ్యక్తి వయస్సు ఎంతో నిర్ధారించవచ్చు. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉంటే కోర్టుల్లో కేసుల విచారణలోనూ ప్రాధాన్యత లభిస్తుంది. పాస్పోర్ట్ సేవా ఫీజుల్లో 10% రాయితీ పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.5% అదనపు వడ్డీ లభిస్తుంది. 80 ఏళ్లు దాటితే 1% వడ్డీ అదనంగా ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలు అర్హులు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆఫీసులో కూడా పొందవచ్చు. జిల్లా కార్యాలయంలో ఏ రోజు అప్లై చేసుకుంటే ఆ రోజే కార్డు మంజూరు చేస్తారు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే చెల్లుబాటు అవుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయస్సు నిర్ధారించేందుకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇతర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. అంతేగాక ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల అదనపు ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి. ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల అనేక పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. 60 ఏళ్లు పైబడితే 3 లక్షల వరకు, 80 ఏళ్లు దాటితే 5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే సెక్షన్ 80C కింద మినహాయింపు పొందవచ్చు. మరియు మందులు, డయాగ్నోస్టిక్ టెస్ట్స్లలో రాయితీలు, రైలు ప్రయాణంలో రాయితీలు, ఎయిర్లైన్స్ టికెట్ ధరలలో రాయితీలు లభిస్తాయి. అంతేగాక ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.